గాయస్ ఇవాళ మా మమ్మీ నా కోసం నా తమ్ముడి కోసం చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బాస్మతి రైస్ 90% కుక్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. కుక్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. దీంట్లో 3 ఎగ్స్ మనం బేక్ చేసుకున్నాం. దీన్ని ఎక్కువ కదపకుండా జస్ట్ అలా పైన ఇట్లా తిప్పుతూ ఉండాలి. మరి ఎక్కువ కదపకూడదు, మాడిపోతుంది. ఒక 2 minutes హైలో పెట్టుకుంటే ఇది ఇలాగా వేగింది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా కొంచెం పక్కకు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ సైడ్ 2 tablespoons ఆయిల్. ఇప్పుడు దీంట్లో క్యారెట్, బీన్స్ వేసుకొని కొంచెం ఇవి ఒక 70% వరకు కుక్ అవ్వాలి. ఇది హైలోనే చేసుకోవాలి, సిమ్లో అసలు వద్దు. కొంచెం వేగాక ఏం చేయాలో నేను చెప్తాను. బయట అయితే పెద్ద కళాయి ఉంటుంది, మన ఇంట్లోనే కాబట్టి కొద్ది కొద్ది క్వాంటిటీతో చేసుకోవచ్చు. ఇప్పుడు దీని గుడ్డు, క్యారెట్, బీన్స్ అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. హైలోనే పెట్టాను సార్. మరీ ఎక్కువ కుక్ అవసరం లేదు వెజిటేబుల్స్. ఇలా సరిపోతుంది. చైనీస్ వాళ్ళు ఎక్కువ కుక్ చేయరు వెజిటేబుల్స్. ఓకే, ఇది ఇలా ఉంది కదా. మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ ఇలా వేసేద్దాం. ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడైనా సరే. రైస్ వేసుకొని కలుపుకొని ఇది కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మళ్ళీ 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ మధ్యలోనే వేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్లో వేసాం, మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో ఏమేయాలో నేను చెప్తాను. ఇందులో వైట్ పెప్పర్ పొడి 1 tablespoon వేయాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి 1 tablespoon. తర్వాత సాల్ట్ 1.5 tablespoon. తర్వాత 1 pinch షుగర్ వేసుకోవాలి. కొంచెం జస్ట్ అలా షుగర్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు మాత్రం మర్చిపోకండి గాయ్స్ ట్రై చేయడం. మా మమ్మీ చేసిందంటే ఏదైనా ట్రై చేయాల్సిందే మీరు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కలిసినాయి కదా, మనం కొంచెం ఒక 1/2 tablespoon వెనిగర్,
ఎక్కువ వేస్తే చాలా పులుపుగా అయిపోయింది గాయస్. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మనం కలిపేద్దాం. మీరు కనుక సోయా సాస్ డార్క్ వేస్తే మాత్రం చైనీస్ ఫ్రైడ్ రైస్ కలర్ మాత్రం పోయిద్ది. ఎందుకంటే చైనీస్ ఫ్రైడ్ రైస్ నాకు మాత్రం తెలిసి వైట్గానే ఉంటుంది అనమాట. మీరు కనుక సోయా సాస్ డార్క్ వేసేస్తే దాని కలర్ పోయిద్ది, అప్పుడు టేస్ట్ కూడా కొంచెం మారిపోయింది. ఓకే, ఇందులో మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఫైనల్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లైట్గా కలిపేసుకోండి. ఎక్కువ కలిపేయకండి, బాస్మతి రైస్ విరిగిపోతుంది. జస్ట్ అలా ఓకే. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది, వేడివేడిగా ఉంది. ఇలాగా ఒక పెద్ద ఎగ్గ ముక్క తీసుకొని నిజంగా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇందులో అసలు కర్రీ లేకపోయినా బాగుంటుంది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈసారి మళ్ళీ మనం ఒక చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ దీంతో కలిపి మనం ఇంకో వీడియో చేద్దాం. సూపర్ ఉంది, సూపర్ అండ్ సూపర్ ఉంది. మీరు తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, మీ పిల్లలు మళ్ళీ చేయాలనిపిస్తారు. వీడియో తీస్తున్న మా అమ్మాయి అయితే గుట్టకలు మింగేస్తుంది, ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది. బాయ్ బాయ్.